పీఓకేపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ విదేశీ భూభాగమని పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో అంగీకరించింది. అక్కడ పాకిస్తాన్ చట్టాలు చెల్లవని తెలిపింది. రావెల్పిండిలోని తన ఇంట్లో ఉన్న అహ్మద్ ఫర్షాద్ షా అనే జర్నలిస్ట్ను పాకిస్తాన్ నిఘా సంస్థ మే 15న కిడ్నాప్ చేసింది. దీనిపై ఆయన భార్య ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అహ్మద్ ఫర్హాద్ను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ కోర్టు అధికారులను ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అటార్నీ జనరల్ అహ్మద్ పీఓకే పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలిపారు. అది విదేశీ భూభాగమని, అక్కడ పాకిస్తాన్ చట్టాలు చెల్లవని స్పష్టం చేశారు. అహ్మద్ను కోర్టులో ప్రవేశపెట్టడం కుదరదని చెప్పారు. పీఓకే విదేశీ భూభాగమైతే పాక్ సైన్యం, రేంజర్లు ఆ ప్రాంతంలోకి ఎందుకు చొరబడుతున్నారంటూ కోర్టు చురకలంటించింది. పీఓకేపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ విదేశీ భూభాగమని పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో అంగీకరించింది. అక్కడ పాకిస్తాన్ చట్టాలు చెల్లవని తెలిపింది. రావెల్పిండిలోని తన ఇంట్లో ఉన్న అహ్మద్ ఫర్షాద్ షా అనే జర్నలిస్ట్ను పాకిస్తాన్ నిఘా సంస్థ మే 15న కిడ్నాప్ చేసింది. దీనిపై ఆయన భార్య ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అహ్మద్ ఫర్హాద్ను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ కోర్టు అధికారులను ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అటార్నీ జనరల్ అహ్మద్ పీఓకే పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలిపారు. అది విదేశీ భూభాగమని, అక్కడ పాకిస్తాన్ చట్టాలు చెల్లవని స్పష్టం చేశారు. అహ్మద్ను కోర్టులో ప్రవేశపెట్టడం కుదరదని చెప్పారు. పీఓకే విదేశీ భూభాగమైతే పాక్ సైన్యం, రేంజర్లు ఆ ప్రాంతంలోకి ఎందుకు చొరబడుతున్నారంటూ కోర్టు చురకలంటించింది.